పోలీసులు ఇంటికొచ్చినప్పుడు నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తించావు. ఆ ఎస్ఐ ఎవరి మాట వినకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. మరి తన అన్నయ్యని తీసుకువెళ్తుంటే తన కోపం రాదా అక్క? అందుకే తను అడ్డుపడ్డాడు. అందులో తప్పే ఉంది. ఈడ ఎవరి తప్పు లేదమ్మా. నీ భర్త మీద నీకెంత ప్రేముండాదో వాడన్న మీద వాడికి అంతే ప్రేముండాది. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడం కాదు, ఏదో ఒకటి చేసి వాణ్ణి బయటికి తీసుకొస్తామని చెప్తుండాం కదా. వాడు లోపలుంటే నేను లోపలనుంటేనమ్మా. అందరూ వాడంటే నేను, నేనంటే వాడు అంటారు. అలాంటి వాడు జైల్లో ఉన్నాడంటే క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. అలాంటప్పుడు వాణ్ణి జైల్లోనే వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావమ్మా? ఖచ్చితంగా వాణ్ణి బయటికి తీసుకొస్తాను. విజయ, మీ బావ బయటకొస్తాడులే కానీ పొద్దున్నుంచి ఈ పాప ఏమీ తినకుండా అట్టనే కూర్చొనుండాది. ముందు మీ అక్కనేమైనా తినమని చెప్పు. ఏంటక్క, ఏమి తినలేదా? ఎందుకనక్క? బావకేం కాదని చెప్తున్నాం కదా. మీరు చెప్తున్నారే, కానీ నాకు నమ్మకం లేదు. నా మాట వినోదినమ్మా. అన్నయ్యని ఇడిపించాలనే కదా విజయశాంతి నేను పోయిస్తున్నాము. ఈ దారిలో అవ్వలేదంటే ఇంకో దారిలో అవుతుంది. ఇడిచిపెట్టలేదంటే మా అన్న నట్నే జైల్లో కూర్చోబెడతామా ఏంది? నువ్వు తినోదినమ్మా. పదక్క, 2 ముద్దలు తిందు గాని. నాకేం వద్దు. ఆయన మళ్ళీ ఇంట్లోకి వచ్చే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను, అంతే. ఛ! అక్క, జైల్లో వాడు బాధపడుతున్నాడు, ఇక్కడి అమ్మాయి బాధపడుతుంది. వాడి కోసం ఆ పాపైనా బాధపడుతుండాది. ఇంట్లో అందరం బాధపడతానే ఉండాం. ఏదో ఒకటి చేసి వాణ్ణి బయటికి తీసుకొద్దాంలే అన్నా. ఎవరి పాటికి వాళ్ళు ఇట్ట బాధపడతా కూర్చుంటే ఎట్టా? ఏం కాదులే కానీ ఏం చెయ్యాలనో ఏమో అనేది ప్రశాంతంగా ఆలోచిద్దాం. ఏం ప్రశాంతతో ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. రే, ఇంకేం చేస్తే బాగుంటుందో ఆలోచించండిరా. ఏదో ఒకటి చేసి వాడిని ఇంటికి తీసుకురండిరా. వాడు ఇంట్లో లేని కాడి నుంచి ఇల్లంతా అల్లకల్లోలం అయిపోతుండాది. ఎవ్వరూ ప్రశాంతంగా లేరు. అత్త, నేనున్నాను కదా అత్త. ఎందుకు మీరు కంగారు పడతారు? కావాలంటే నేను పోయి జైల్లో కూర్చొనైనా మా అన్నని బయటికి గిడిపిస్తాను. వద్దయ్యా, వద్దు. ఇంతకు ముందైతే నువ్వు పోయి కూర్చున్నా నీకోసం ఏడ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆ పాపుండ్లా